పార్వతీపురం మన్యం జిల్లాలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర విజయవంతంగా ముగిసిందని జిల్లా నోడల్ అధికారి బి సత్యనారాయణ తెలిపారు. జిల్లాలో 451 గ్రామ పంచాయతీలలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర దిగ్విజయంగా పూర్తయ్యేందుకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్ని విధాలుగా కృషి చేశారని ఆయన తెలిపారు. దాదాపు 3,16,494 మంది ప్రజలు హాజరవ్వగా ఇందులో 2,72,841 మంది సంకల్పాన్ని తీసుకున్నారని వివరించారు. వికసిత్ భారత్ సంకల్పయాత్రలో భాగంగా వివిధ విభాగాల తరపున పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా 57,408 మంది వైద్య సేవలు పొందారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 4,018 మంది నమోదు చేసుకున్నారు. 449 డ్రోన్ ప్రదర్శనలు, 375 స్వయం సహాయక సంఘాల ప్రదర్శనలు, ప్రకృతి వ్యవసాయం చేస్తున్న 396 మంది రైతులతో ముఖాముఖి కార్యక్రమాలు ఇందులో భాగంగా నిర్వహించారు. ఆయుష్మాన్ కార్డులను 376 గ్రామ పంచాయతీలలో 100% పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఓటే సామాన్యుని ఆయుధమని జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు అన్నారు. 14వ జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో పార్వతీపురం ఆర్డీఓ హేమలత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. తమ ఓటు హక్కు గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి భారతీయుని హక్కని పేర్కొన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు మాట్లాడుతూ ఇంకా ఓటరుగా నమోదు చేసుకోని వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయంపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని డీఆర్ఓ వెల్లడించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఐటీడీఏ పీఓ సి విష్ణుచరణ్ అన్నారు. స్థానిక గిరిమిత్ర భవనంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంపై ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయంపై ఆధారపడటం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ 5వ స్థానంలో ఉందని అన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే పారిశ్రామికవేత్తలు పెరగాలని అన్నారు. పరిశ్రమ పెట్టాలంటే మూలధనం అవసరమని, పారిశ్రామికవేత్తలుగా ఎదగటానికి భారత ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని తెలిపారు. ఉద్యోగ ఉపాధి అవకాశం కలగాలంటే ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పీఓ సూచించారు. దేశాభివృద్ధిలో పాటు వ్యవసాయంతో సూక్ష్మ, మధ్యతరహా పారిశ్రామికవేత్తలు కూడా ముఖ్యమేనని పేర్కొన్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకానికి దరఖాస్తు చేసుకుని ప్రతి ఒక్కరూ పారిశ్రామికవేత్తలు కావాలని పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 7,75,598 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియ జనవరి 12వ తేదీతో ముగియగా తుది ఓటరు జాబితా ప్రచురణ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో విడుదల చేశారు. ప్రత్యేక సవరణ ప్రక్రియ అనంతరం పార్వతీపురం మన్యం జిల్లాలో 1,031 పోలింగ్ కేంద్రాల్లో తుది ఓటర్ల జాబితాలో 3,78,764 మంది పురుషులు, 3,96,766 మంది స్త్రీలు, 68 మంది ట్రాన్స్ జెండర్స్తో మొత్తం 7,75,598 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో తప్పులు లేని ఓటరు జాబితా తయారు చేయడానికి సాయశక్తులా కృషి చేశామని అన్నారు. మృతి చెందిన ఓటర్లను తొలగించడం, శాశ్వతంగా వలసలు వెళ్లిన వారిని గుర్తించడం, యువతను ఓటరుగా నమోదు చేయడం, జంక్ ఓటర్లను సరిచేయడం, 10 కంటే ఎక్కువ ఓట్లు ఉన్న ఇళ్లను విచారణ చేయడంలో ప్రత్యేక శ్రద్ధ వహించామని అన్నారు. బూత్ స్థాయి అధికారి నుండి 100% దృష్టి సారించామని చెప్పారు. జిల్లా ఏర్పడిన నాటికి దాదాపు 1,100 మంది యువ ఓటర్లు మాత్రమే ఉండగా జిల్లా యంత్రాంగం చేసిన కృషితో ప్రస్తుతం 14,000 మంది ఓటర్లు నమోదయ్యారని వెల్లడించారు. జిల్లాలో పేదలందరికీ ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు 89.55 కోట్ల రూపాయల వడ్డీ రాయితీ జమ అయింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాలో జగనన్న ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ప్రభుత్వం సుమారు 89.55 కోట్ల రూపాయల వడ్డీ రాయితీని మంజూరు చేసిందని తెలిపారు. పీఎం జన్మన్లో భాగంగా పీవీటీజీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో మాట్లాడారు. పార్వతీపురం మన్యం జిల్లాలో సీతంపేట ఐటీడీఏలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో గల పీవీటీజీలకు గృహాలు, మంచినీరు, హాస్పిటల్, రోడ్లు, కరెంటు, పాఠశాలలు, గ్యాస్ కనెక్షన్ మొదలగు మౌలిక సదుపాయాలు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో పీఎం జన్మన్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టారని అన్నారు.